ముందే తీసుకోవాలా పైసలు ఇమ్మని చెప్పిన పైసలు ఇవ్వాలి తీసుకురాని తీసుకురాలి కొంచెం తాగిస్తా అదే తాగుతున్నా స్పందన ఆయన లేదని కొంచెం ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇవ్వద్దు పడుతురేమన్నా సేమ్ అన్న పొజిషన్ నేనున్నా నా పొజిషన్ అన్నమాట కదా సో అదే అంటారు కర్మ. సో గైస్ ఇప్పుడు బెనర్ తోనైతే మనం మాట్లాడొచ్చు. మనం సైట్ కి అయితే వచ్చేసినాం. బెనర్ గారు ఎట్లున్నారు? మన ఇమ్రాన్ అన్న అయితే బయటకు వచ్చేసిండు. సో ఇమ్రాన్ అన్న ఎలా ఉన్నది లోపల? కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా అన్న రెండు బొబ్బాడు వేసినారు, ఒకటి వేసిన బొబ్బాడు ఒకటి వేసేసిండు. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నేను చాలా అందంగా చాలా ఆనందంగా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే ఏమైందా మళ్ళా? అరే వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఫ్యామిలీ గైస్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇమ్రాన్ అయితే మా అందరికి అయితే మోషన్ టాబ్లెట్స్ అయితే వేసిండు అనమాట. మొన్న నాకు కూడా వేసిండా నీకు కూడా? ఎట్లా కడుపులో గడగడ అయిందా లేదా? గైస్ ఫుల్ ఎట్లా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే బిర్యానీ అంటే నాకు ఆకలి అని చెప్పి తెప్పించినేమో అనుకున్నా. కానీ చూసేసరికి ఇట్లా మోషన్ టాబ్లెట్ వేసి అంత ప్రేమతో తీసుకొని ఇంట్లో తిని పెడితే నేను షాక్ అయినా. ఇదేంద్రాబాయ్ కొత్త అడగకముందే తీసుకొని తినిపిస్తుంది అన్న నార్మల్గా అనుకున్నా. కానీ తీసుకొని లాస్ట్కి అయితే నన్ను బుగ్గాని చేసేసి. రైట్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బెనర్ అన్న నువ్వు చేయగలుగుతావు అన్న, ఇది నీకు చేసే దమ్ముందన్న నీకు. అయితే వీడు ఏమంటున్నా అంటే నాతో అన్ని పెద్ద పెద్ద టాస్క్లు చేపిస్తారు. పెద్ద టాస్క్లు అయితే ఏమన్నా అందరికి మోషన్ టాబ్లెట్స్ వేసినట్ట అన్నకు ఓవర్ వేయాలంట. అయితే బొబ్బాడు ఏం చెప్పిండు అంటే అన్న నువ్వు మనం కలిసి అన్నకి వేద్దామన్న టాబ్లెట్ అని చెప్పిండు. ఎంతకి తెగించారా? సో ఇప్పుడు ఎట్లా వేద్దాం ఇప్పుడు ఆయన తినమంటేమో తినడు, ఆయనకు ఆకలి అయితేనే తింటాడు. ఓవర్ లేదు తినిపిస్తా తిన్నాడు, ఏం చేసినా తిన్నాడు. అన్న తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు. సో మనం ఒక కూల్ డ్రింక్ లో టాబ్లెట్ అయితే కలిపి తీసుకోవడం చెప్పి అంటుండు బొబ్బు వాడు. మళ్ళీ చూద్దాం అన్న ఏ కూల్ డ్రింక్ తాగుతాడు, ఏదైనా తాగుతాడా? సరే ప్రిడిక్టర్ అంట. సో ఆ కూల్ డ్రింక్ అయితే తీసుకొని మనం మోషన్ టాబ్లెట్ తీసుకొని ఈరోజు బొబ్బు వాడు ఉంటే ఏమైనా చేసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు సాధించినావు అనుకో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము. ఏడికి మనం మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ తీసుకొని ఆ ప్రిడిక్టర్ జ్యూస్ తీసుకొని కూల్ డ్రింక్ తీసుకొని వెళ్ళిపోదాం. సో ఐదు అన్ని టాస్క్లు చేపిస్తుంది అతను ఏమైతే తెలియదు. ఇప్పుడు బాయ్ మోషన్ టాబ్లెట్ దిగాను మోషన్ హోనేకా తీసుకోవాల్సింది జ్యూస్ ప్రెడిక్టర్ కూల్ డ్రింక్ సారీ తీసుకోవాల్సింది జ్యూస్ ప్రెడిక్టర్ కూల్ డ్రింక్ సారీ. ఎన్ని కావాలి మొత్తం? సో గైస్ మీరు ట్రేడింగ్ చేసి పైసలు సంపాదించుకోవాలనుకుంటారా? సో బినోమోలో వచ్చేసి మీరు ట్రేడ్ చేసి ఎన్నో పైసలు అనేది సంపాదించుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఈజీగా మనకి 90% మనం లాభం అయితే పొందుతాం అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో ఈజీగా ట్రేడ్ చేసి అండ్ గెలిచిన అమౌంట్ ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో గైస్ మీ అందరికీ నేనైతే ఆడి చూపిస్తాను, మీ అందరికి తెలుస్తుంది. నేనైతే కిందికి పోతుందని చెప్పి పెడుతున్నా అనమాట. సో రియల్ అకౌంట్ మీకు కనిపిస్తుంది కదా నా దాంట్లో. సో గైస్ ఈడైతే 8,000 అయితే నేను కిందికి అయితే పెట్టిన. సో చూడండి సో గైస్ చూడండి పోతుంది అది గ్రాఫ్ కిందికే పెట్టినా నేను 8,000 అనేది ఈడ పెట్టిన. సో గైస్ ఇక్కడ చూడండి నాకైతే అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట. 14,560 రూపీస్ అయితే మనం అయితే గెలిచినాం. అండ్ నేనైతే ఇప్పుడు విత్డ్రా అయితే పెడుతున్నా, మీరు విత్డ్రా చూడండి.
సో విడ్రా అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. సో విడ్రా. సో గైస్ గెలిచిన అమౌంట్ ఈజీ విడ్రా చేసుకోవచ్చు. అండ్ గైస్ కింద అయితే లింక్ అయితే పెడుతున్నాను, పోయి ఆడండి అండ్ బినోమోలో పైసలు అనేది తెలుసుకోండి. సో గాయ్స్ మొత్తం అయితే తీసుకొని వచ్చేసాం. మొత్తానికి అయితే తీసుకున్నాం మనం క్రెడిట్ కార్డులో ఈ టాబ్లెట్స్ పొంగులు అలా బయటకి పొంగల్. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నాకు మోషన్ టాబ్లెట్ వస్తున్నాను. తీసుకోండి మోషన్ టాబ్లెట్ 2 రూపీస్. ఇది అన్నది అరే పొంగలారా ఇది అన్న బుర్ర వస్తుంది ఆయనకి. ఇంకా మొత్తం బుర్ర మొత్తం ఇప్పుడు ఇది ఒకటి నీకు ఒకటి నాకు. ఇప్పుడు ఇచ్చిన డౌట్ వస్తుంది కదా మన ఇది పట్టుకొచ్చినాం కదా మనం. సో గాయ్స్ ఇప్పుడు నువ్వు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వద్దాను నీ చైతన్య సింక మస్తు ఉంటుంది అన్న. అన్నే బుక్ చేయరా. నాడు అన్నేడి అన్నేడి ఆగు బెనరన్నా ముందే తీసుకోవాలా? పైసలు ఇమ్మని చెప్పిన పైసలు ఇవ్వాలి తీసుకురానికి. అందుకే ఆమె తీసుకురాలి. కొంచెం తాగిస్తా. కొంచెం తాగు. వద్దన్న సారీ వద్దు సారీ వద్దు. ఇట్లా ఏది బెనరన్నా నీకు ఆశ కుర్పులు అయితే అన్న అంటే నాకు ఇప్పిస్తాడు. ఏమే ప్రిడేటర్ కోసం లొల్లి పెట్టుకుంటుందని వీడియో తీస్తున్నాం అని అంతే. అన్న ఇంత మంది ఉన్నప్పుడు ఇంత అందరికి దేవాలి ఒక్కడే తెచ్చుకొని తాగుతుండు. ఎప్పుడైనా మొత్తం ముంచుకుంటే వద్దు చి ఎట్లుందా మంచిదా అలా నువ్వు కూడా తప్పన్న అయ్యంగానే టేస్ట్ ఇది దీనికి దానికి టేస్ట్ చూడండి ఒకసారి. నాది అయిపోలేదు. అంటే తాగుతున్న స్పందన ఆయన లేదని కొంచెం ఇవ్వచ్చు కదా. మీకట్లా నేను ఇయ్యాలా? ఇప్పుడు ఇవ్వద్దు. పడుతురేమన్నా వీడియో ఏదామని చెప్పి వచ్చినాం. ఎట్లుంది ఏం వీడియో? ఇది ఒక వీడియో. గుడుగుడు గుడుగుడు గుడుగు గుడుగు ఎట్లుంది? కనిపిస్తున్నాయా? ఓపెన్ గా హింట్ ఇచ్చినాం, నీకు అర్థం కాలే? నిన్ననే ఇచ్చినాం కదా. ఏదో పోతాలే ఆగు. గోలీ అయినా ఆల్రెడీ మొత్తం సాంపన్ ఎక్కువ అయిపోయింది. ఇంకేంది నువ్వు రాయడు మంచిదా? ఇగో నాదైతే కాదు ఈడే నా కూడా కాదన్న. అరే నీ చేయి కవర్ ఇచ్చి రాదు. ఇచ్చింది నేను రా, నన్ను బక్రా చేయకుండ్రీడా. నేను చెడతనమే చేద్దాం అనుకున్నా. చూడు రే దీని లోపల చూపి రోజు అయిపోయి ఇంకా 2 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. నీకు బాధ అవుతుంది కానీ మెల్లగా ఏడుస్తున్నావు guys. ఆల్రెడీ ఇంతకుముందు తినే. అరే భాస్కర్ ప్లీజ్ పోయి గులాబ్ జామున్ తీసుకురా. గులాబ్ జామున్ మొత్తం ఆడ గలీజ్ ఉంటుంది రోడ్డు మీద. రోడ్ మీద వచ్చేయండి. సరే ఉంటా. గులాబ్ జామున్ తిందాం. అన్నా చరతరా. అరే దేవుడా 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 దేవుడా. లూజ్ మోషన్స్ గోల్ చేసి మాకేసి మొన్న ఇగో నీకు బాత్రూమ్ పోవాలా? గులాబ్ జామ్ ఇట్లా గురుగురు అవుతుందా? వద్దు వద్దు ఆగు ప్లీజ్. సైలెంట్ అని నించో. పోదాం గులాబ్ జామున్ తిందాం. సరే గులాబ్ జామున్ తిందాం. అరే భాస్కర్ పోతావా పోవా? గులాబ్ జామున్ తీసుకో. బాత్రూమ్ పట్టుకో ఇచ్చేసాయి. రాయి చూసిరా ఆ రోజు ఎంత స్టోరీ చేసిన.
చెరుకురా వద్దు వద్దు నాటలా గులాబ్ జామున్ తిన్నా. అరే పాప అచ్చావా బోల్ అచ్చావా అయ్యా నేను ఇంత దుమ్ము ఉంటుంది అనుకోలేను నీకు. అరే దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై షంటి ఇన్ని బతా అది షంటి ఇన్ని బతా అరే వదిలేరా బాబు, అరే ఓడిరా, అరే డేంజర్ ఉంటుంది, అరే ఈయన వేసేయగల. అరే ఆగా, ఫోన్ తీరా ఇగో. అరే వద్దురా. ఏ వీడియో వద్దు ఏంటన్నా నీళ్ళు వస్తున్నావు అన్న బొబ్బాడు లెఫ్ట్ నీళ్ళు వస్తుండు. ఏ వద్దు వద్దు. అన్న ఎట్లుంది సో గాయ్స్ చూసుకుంటే ఇలా అనేది ఒక లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సేమ్ నాకు వచ్చిన పొజిషన్ ఇప్పుడు అన్నకు వచ్చింది. అలా ఎట్లా ఫీల్ అవుతున్నావు అన్న ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను రిపోర్టర్ని, ఆడియోని ఇప్పుడు నేను రిపోర్టర్ని అనమాట. సో వర్షం పడ్డా, మంటలు పడ్డా, గుట్టలు పడ్డా మనం అయితే న్యూస్ ఆపం అనమాట. సో ఇమ్రాన్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లోపల ఈరోజు? అయితే లేదా మాకు కూడా అట్లనే ఉండే మొన్న. ఈ రోజు మీకు ఎట్లున్నది కూల్ డ్రింక్? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూల్ డ్రింక్ ఎలా ఉన్నది? వాసన గలీజ్గా వస్తుంది ఇలా. సో మనం చూసుకుంటే గాయస్ సేమ్ అన్న పొజిషన్ లో నేనున్నా, నా పొజిషన్ అన్నమాట కదా. సో అదే అంటారు కర్మ. సో గైస్ ఇప్పుడు బెనర్తో అయితే మనం మాట్లాడొచ్చు. మనం సైట్కి అయితే వచ్చేసినాము. బెనర్ గారు ఎట్లున్నారు? అరే వద్దు. సో నేను లాస్ట్ వాడ బాధపడుతుంటే అన్న ఇడికెళ్ళి వీడియో చేసిన, ఇప్పుడు నేను ఇడికెళ్ళి వీడియో చేసిన అన్న లోపల బాధపడుతుండు. సో ఇమ్రాన్ అన్న ఎట్లది అన్న కెమెరా పెట్టమాట లోపలికి. సైలెంట్ ఆయన వస్తే ఏమన్నాడు ఇర్ఫాన్ అన్న, ఇర్ఫాన్ ఏమో చేస్తున్నా అలా ఇర్ఫాన్ నీళ్ళు వస్తున్నాడు. సో గాయ్స్ మనం చూసుకుంటే పాపం అన్నని బాత్రూమ్ కూడా పోనిస్తలేరు వీళ్ళందరూ. వాటర్ గీటర్ పోస్తారు పట్టుకొచ్చి. అన్న ఇర్ఫాన్ ఉన్నా అన్న బాత్రూమ్ నీళ్ళు కొడుతున్నావు ఏంది నువ్వు బయటికి? మన ఇమ్రాన్ అన్న అయితే బయటికి వచ్చేసిండు. సో ఇమ్రాన్ అన్న ఎలా ఉన్నది లోపల? కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా తగ్గిందా? అరే బాబు అన్న అయితే బాత్రూమ్కి వెళ్ళి బయటికి రానంటుండు గాయస్. అన్న లోపలనే ఉంటుండు. అన్న ఎట్లుందన్న రిపోర్టర్ అన్న అంటే ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా ఫీల్ అవుతున్నారు లోపల? జర బయటకు వస్తే బాగుంటుంది, వాసన వస్తుంది. వర్ణించలేని బాధరా తగల పెట్టేస్తున్నావురా. జర బయటికి రండి అన్న. అరే వద్దురా. అన్న ఇగో ఇర్ఫాన్ గారు నీళ్ళు వేస్తుండు. అన్న నీళ్ళు పడుతున్నాయి అన్న. అరే ఓ పడుతున్నాయి. అరే వాటి బబ్బువాడు. అరే గాయస్ ఇది చాలా టుమ్మ చేసేస్తారు వీళ్ళంతా. పాప అన్న మీద వాటర్ గీటర్ పోసేస్తారు గాయస్. బాత్రూమ్ కూడా పోనిస్తలేరు. రే ఏంట్రా ఇది? ఇగో ఇడు మొసలి టాబ్లెట్ ఏమని చెప్పింది ఈడే. అగో ఇడు బబ్బు కొడుతున్నా అని చెప్పి ఇడు కొట్టుకు వస్తాడు. అన్నా జల్దీ రావాలనుకో. అగో మళ్ళీ వర్షిత వద్దు, మజాక్ ఆడుతున్నావా? ఆయన బయటకు వచ్చినా ఒక బకెట్ నీళ్ళు పోస్తాడు మళ్ళీ కాలిపోయింది. అగో క్యాక అయ్యా అన్న. అన్న జర కొంచెం జల్దీ బయటకు వస్తే నీతో మాట్లాడాలని ఉందన్న. అందరికి అందరు వెయిట్ చేస్తారు అన్న. రెండు బొబ్బాడు వేసినారు, ఒకటి వేసినా బొబ్బాడు ఒకటి వేసేసాను. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఓకేనా? గులాబ్ జామున్ తేలి ఇంకా. సో గాయ్స్ మనం చూసుకుంటే సేమ్ పొజిషన్, సేమ్ ప్లేస్. ఇవాళ స్పందన ఎలా ఉంది చెప్పండి మీది?
చెప్పండి. ఇగో మీరు అమ్మాయిలు అని చెప్పి మీకు వేయలే ఇప్పుడు దాకా, మీకు వేయాలా చెప్పు. మాకెందుకు వేస్తారు? అమ్మాయిలంటే వేయొద్దు. అమ్మాయిలంటే దేవతతో సమానం. పప్పా మోషన్ కోలి దాల్ది. అన్న గోలీ అదే అన్న స్మెల్ వేసేసి ప్రెడిక్టర్ లో ఆమె ఉరుకుంటూ వచ్చిందని నేను గుంజుకొని తాగేసిన. ఇగో అన్న ఇంకొక 1 అవర్ ఇట్లా పోనా తీసుకురా అన్న. 1 అవర్ ఉండాలన్నా. ఇప్పుడు వాష్రూమ్ కూడా పోనీయం, డోర్స్ లాక్ తాళం వేసేస్తాం. అట్లా చేయొద్దు. అట్లనే చేయాలా? ఇగో అరే ప్లీజ్ జరుగు మీరు గులాబ్ జామ్ తెప్పించాను వెంబడే తెప్పించినా తెలుసా. నేను తెప్పిమని అంటున్నా, అది పోతలేదు. పోయిండు భాస్కర్ పోయిండు తీసుకురా. పట్టుకో, పట్టుకో. అరుగులు తీయి ఉరకలు వెయ్యి నాకు కూడా వస్తున్నా, నిద్ర పోతుందా? నాకు కూడా వస్తున్నా, ఇద్దరం రిపోర్టర్ గారు ఆయన అభిప్రాయం తెలుసుకోండి మీరు ఫస్ట్. మస్తు మస్తు రిపోర్టింగ్ చేసినావు నువ్వు. అయితే ఒక మాట కూడా మాట్లాడలే అన్న నీతో. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇగో ఇమ్రాన్ వచ్చాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అన్నకైతే గులాబ్ జామున్ వస్తుంది అనమాట. సో అన్న ఎట్లా చెప్పాలి, ఫీల్ ఎట్లుంది? మాకు చేసినప్పుడు ఎట్లా బాధ అవుతుంది తెలుసా? ఈ గులాబ్ జామున్ తెప్పించినా తెప్పిస్తాం మేము కూడా. మేము కొంచెం లేట్ తెప్పిస్తాం, నీకు కొంచెం ఎక్స్ట్రా తెలియాలని. వద్దురా బాబు ప్లీజ్. ఏం చేస్తా? అరే కూర్చోనా, ఏమంటారు? నువ్వు పోతుంటే నేను కూడా చాలా నిద్రం కలిసి పోదాం అంటే అన్న సారీ అన్న, ఇంట్లో నాకు తప్పైతే మొత్తం ఇదే ప్లాన్. మొత్తం ప్లాన్ అంటే ఇదే. చెంటలు అయిపోయిండు. ఏమైందన్న ఇట్లా? మరి మాకు ఎట్లా ఉండాలన్నా అన్న? ఏమంటలేదు అన్న ముఖం చూడండి, మొత్తం పిండి పిండి పండు అయిపోయింది అన్న. అన్న ముఖం పాపం. సమోసా తింటావా? సమోసా సమోసా వేస్తే మంచిగా అనిపిస్తుండే అన్న. మొత్తం డీలర్ డీలర్ అయిపోయినా నన్ను. అరే బక్కాయితో ఇంకా 2 వేసుకో. బిర్యానీ తింటావా? బక్కాయితో ఇట్లా ఇంకా 2 వేసుకోమని. జామైన జంక్షన్ కాలేదు. అంటే ఇంట్లో చికెన్ ఉంది తింటావా? ఏమైందన్నా? బట్టలు తిప్పేస్తారు మొత్తం మజా కాడ. అరే సరే సరే కర్రా కర్రా. గులాబ్ జామున్ వచ్చేసిందా? గులాబ్ జామున్ వచ్చేసింది గాయస్. ప్లీజ్ ఒక ఏ, వద్దు. అటు ఒక ఉరకనికి కూడా అయితే లేదు తెలుసా. గర్ల్స్ కి కూడా ఏంటని నాకు ఎప్పుడు ఒక మాట. గర్ల్స్ కేస్తారు, ఆ ఇజ్జత్ పోతుంది. వద్దు, గర్ల్స్ కేయరన్నా. ఎందుకు గర్ల్స్ మనుషులు కాదా? వేసేసాడు బాగా వేసేసాడు. అమ్మాయిలంటే ఆయన ముత్యాలని చెప్పని కూడా వస్తలేదు. నా రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. అన్నయ్యో మనోళ్ళు కూడా ఎంత కడ్డున్నారు చూసినావా? గులాబ్ జామ్ తిని ఇంతసేపు అన్న. అవా నాకు కావాలని తెస్తలేరా అన్న తెలుసా? అన్న అయితే నాకు గ్యాప్ లో తెప్పించింది గాయస్. రేపు చెప్తాడో పోతలేరు ఎవ్వరు. ఎందుకంటే అన్న అందరికి వేసింది కాబట్టి అందరికి అన్నం చూడాలని ఉంది అట్లా. మళ్ళీ పోయింది. పోంతిరా, పోంతిరా. నేను చాలా అందంగా చాలా ఆనందంగా ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు చేసిండు, నేను అన్నకు చేసిండు, ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది అంటే ఈ ఫీల్ నేను ఎప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అవుతున్నాను అనమాట. మీరు ఎలా అవుతున్నారు? బిన్నర్ గారు, బిన్నర్ రైడర్ 46. నాకు చూస్తే నాకైతే ఉచ్చబడతామాట. నెక్స్ట్ ఏం చేసిన నా పైన నాకు ఒక భయంతో నాకు నేను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ భయా నీకున్న భయా నేను ఏం కాదు. నువ్వు ఉన్నా కూడా అన్ని చేస్తున్నావు వెనకాల. వీడు వెంకటి అంటుంది మొత్తము. మన భూమి పుట్టినప్పుడు వేరే అంటే ఇప్పుడు వచ్చారు మళ్ళీ దొరికినట్టు ఎంత పట్టుకో చిటాకు. లేదు ఎక్కువ చేస్తే మేము కూడా తింటాం కదా. 2 తెచ్చిండు. ఇగో గులాబ్ జామ్ కోసం అన్న అందరికి గులాబ్ జామున్ కాదు, కాలా జామున్. అడిగి తెచ్చిన చూడండి, టాబ్లెట్ వేసినాం, దానికి తగ్గట్టు ఒక జామున్ కూడా ఇస్తాం. పైసలు ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చిన. ఒకటి సరిపోతుంది అన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. తినేది రాబే పాపం. అదేంటి ఇంకెక్కువ అవుతాయి. బాగుడు నువ్వును. అరే ఏమైందా మళ్ళా? అరే అలా ఏం తెచ్చినా? నా గులాబ్ జామున్ కూడా వేసిన మోషన్ టాబ్లెట్.
అన్న గులాబ్ జామున్ కూడా మోషన్ టాబ్లెట్ పెట్టిందంట అన్న. ఖరాబ్ అయినా కాలో జామున్ తెచ్చిందేమో ఖరాబ్ అయిందేమో. రెండే వేసినామా అంతే ఈడే ఒకటి ఆర్డర్ అంటే రెండే వేసిండు. అయిపోయింది. ఎందుకు అయిపోయిందా నా స్పందనకి ఏంటంటే నువ్వే నా కాడ గుంజుకుందా ఆయన ఏడ చేసిన ఇదే పని చేస్తావు హెల్త్ గురించి ఆలోచించాలా? అలా చూడు మనిషి మొత్తం డీలా అయిపోయిండు. నేనే తాగేదాన్ని నువ్వు గుంజుకున్నా నేను తాగితే నా పరిస్థితి.